కాపునాడు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు విడివిడిగా ఉంటున్న సందర్భంలో చరిత్ర ఆధారంగా వీరంతా ఒకే కుదురని గ్రహించి వీరందరినీ ఏకం చేసే క్రమంలో తన జీవితాన్నంతా కాపు సమాజానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న, రాజకీయంగా అనగదొక్కబడుతున్న సమయంలో అంటే 1982లో తెలగ మహాజన సంఘం పేరు మీద ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ రోజు కాపుల్లో స్పందన చూసిన ప్రభుత్వం వెంటనే మండలి వెంకట కృష్ణారావు, కంచర్ల కేశవరావు అలియాస్ కేకేలకు మంత్రి పదవులనిచ్చి కాపులను సముదాయించారు. ఆ తర్వాతి కాలంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, దాని ద్వారా జనం సూర్యుడు వంగవీటి మోహన్ రంగా గారిపై సామాజికంగా, భౌతికంగా, రాజకీయ పరంగా దాడులను నిరసిస్తూ 1988 జూలై 10న భారతదేశ చరిత్రలో ఒకే సామాజిక వర్గపు బ్రహ్మాండమైన బహిరంగ సభను నభూతో న భవిష్యత్తు అన్న విధంగా నిర్వహించారు. దీనికి ఆద్యులు స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారే. అప్పటిదాకా వివిధ పేర్లతో పిలువబడుతున్న కాపు సంఘాలన్నింటినీ ఏకం చేసి మహానాడు ప్రాంగణంలో నిర్వహించిన సభ కాబట్టి దీనికి కాపునాడుగా నామకరణం చేశారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపునాడు ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇలా అన్ని రంగాల్లోనూ కాపు సమాజం ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంది. మారుతున్న కాలంతో పాటు తనని తాను అప్డేట్ చేసుకుంటూ ఆధునిక టెక్నాలజీతో కాపు యువతకు మరింత చేరువయ్యేలాగా 2019 సంవత్సరంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో కాపునాడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైంది. మన ఘన చరిత్రను భావితరాలకు అందించేలా కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు తదితర ఉపకులాల్లో నుంచి చరిత్రకెక్కిన ఎందరో మహానుభావుల జీవితాల గురించి మొదలుకొని రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కాపు సమాజ అభ్యున్నతికి కాపునాడు ఏ విధంగా సహాయపడుతుందో కాపునాడు టీవీ ఎన్నెన్నో వీడియోల్ని అందజేసింది. వేలాది మైళ్ల దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అదే విధంగా కాపునాడు టీవీ రోజు రోజుకి తన పరిధిని పెంచుకుంటూ వినూత్న అంశాలను కలుపుకుంటూ 2024 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపునాడు టీవీ కాపు సమాజపు భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఒక కీలక దశకు చేరుకుంది. ఇటువంటి సమయంలో కాపునాడు టీవీ హ్యాక్ అయింది. సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుని స్వరం తాత్కాలికంగా మోగబోయింది. ఇది ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో అర్థమైనా ఇప్పటికీ అది అప్రస్తుతం. తన బూడిద నుంచి తిరిగి పుట్టగల ఫీనిక్స్ పక్షి ఉందో లేదో తెలియదు గాని అస్థికల నుంచి అస్తిత్వాన్ని పునర్జీవింపచేసుకోగల సత్తా కాపునాడుకి ఉంది, కాపునాడు టీవీకి ఉంది. అందుకే ఈ సరికొత్త కాపునాడు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కాపు సమాజం వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి. ఇది ఉద్యమించాల్సిన సమయం. ఉరకలెత్తించే ఉప్పెనల లాంటి యువతరం కాపునాడుని కథన రంగంలోకి మళ్ళీ పరిగెత్తించాల్సిన సమయం ఇది. అభినందనలతో మీ కాపునాడు టీవీ. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.